అధ్యాత్మ రామాయణము కిష్కిందాకాండము 9వ సర్గము. సముద్రమును దాటుటకు సమాలోచనము చేయట. శ్రీ మహాదేవ ఉవాచ గతే విహాయ సా గృధ్ర రాజే వానర ఉంగవాః హర్షేణ మహతావిష్టాః సీతా దర్శన లాలసాః ఊచుః సముద్రం పశ్యంతో నక్రచక్ర భయంకరం తరంగాదిభిరున్నద్ధం ఆకాశమివ దుర్గ్రహం పరస్పరమవోచన్వై కథమేనం తరామహే ఉవాచ చాంగదస్తత్ర శృణుధ్వం వానరోత్తమాః భవంతో అత్యంత బలినః శూరాశ్చ కృతవిక్రమాః కో వాత్ర వారిధుం తీర్త్వా రాజకార్యం కరిష్యతి ఏతేషాం వానరాణాం స ప్రాణదాతా న సంశయః తదుత్తిష్ఠతు మే శీఘ్రం పురతో యా మహాబలః వానరాణాం చ సర్వేషాం రామసుగ్రీవయోరపి స ఏవ పాలకో భూయాన్నాత్ర కార్యా విచారణ. శ్రీ మహాదేవుడు ఇట్లు పలికెను. పార్వతి, గృధ్రరాజు సంపాతి ఆకాశ మార్గమున ఎగిరిపోయెను. సీతాదర్శనమునకై తహతహలాడు వానర పుంగవులు అత్యంతము ఆనందభరితులైరి. కానీ సముద్రమును చూచుచూ తలలు ఊపుచూ ఇట్లా పరస్పరము చెప్పుకొనసాగిరి. అబ్బా, ఇది మొసళ్లతో సుడిగుండములతో నిండి భయంకరముగానున్నది. ఆకాశము చేరవలనంతగా ఉవ్వెత్తుగా తరంగములతో ఎగిసిపడుచున్నది. దాటుటకు అసాధ్యముగానున్నది. ఎటుల దీనిని దాటగలము అని పరస్పరము ప్రశ్నించుకొనుచుండిరి. అచటనున్న అంగదుడు ముందుకు వచ్చి వానరోత్తములారా వినుడు అని ఇట్లు నుడివెను. మీరందరూ అత్యంత బలశాలురు, శూరులు, పరాక్రమము చూపగలవారు. మీలో ఎవరు సముద్రమును దాటి రాజకార్యమును సాధించగలరు? అతడెవరో నిస్సంశయముగా ఈ వానరకోటికి ప్రాణదాతయే అగును. అట్టి ఆ మహాబలుడు ఎవడైనను వెంటనే కదిలి నా ముందునకు వచ్చి నిలువవలెను. అతడు వానరులకందరికీ మాత్రమే కాదు, రామసుగ్రీవులకును ప్రాణదాత కాగలడు. అతడే పరిపాలకుడు అగును. ఇందుకు విచారింపవలసిన అవసరం లేదు. ఇత్యుక్తే యువరాజేన తూష్ణీం వానర సైనికాః ఆసన్నోచు కించిదపి పరస్పర విలోకిన. ఇట్లు యువరాజు అంగదుడు పలకగానే వానర సైనికులు ఎవరునూ ముందుకు రాలేకపోయి ఏమీను పలకనేరక పరస్పరము ఒకరి ముఖము ఒకరు చూచుకొనుచు ఊరకుండిరి. అంగద ఉవాచ ఉచ్యతాం వై బలం సర్వై ప్రత్యేకం కార్యసిద్ధయే కేన వా సాధ్యతే కార్యం జానీమస్తదనంతరం. అంగదస్య వచ శ్రుత్వా ప్రోచుర్వీరా బలం పృథక్ యోజనానాం దశారభ్య దశోత్తరగుణం జగుః శతాదర్వాగ్జాంబవాంస్తు ప్రాహమధ్యేవ నౌకసాం పురా త్రివిక్రమే దేవే పాదం భూమానలక్షణం త్రిసప్తకృత్వోహమగాం ప్రదక్షిణ విధానతః ఇదానీం వార్ధకగ్రస్తో న శక్నోమి విలంఘితుం అంగదోప్యాహమే గంతుం శక్యం పారం మహోదధే పునర్లంఘన సామర్థ్యం న జానామ్యస్తి వానవా తమాహజాంబవాన్ వీరస్త్వం రాజానో నియామకః నయుక్తం త్వాం నియోక్తుం మే త్వం సమర్థోసి యద్యపి. అంగదుడు పలికెను. మంచిది, ఓ వానర వీరులారా, ఈ కార్యమును పూర్తి చేయుటకు మీరందరూ మీ మీ శక్తి ఏపాటిదో ఒక్కొక్కరు మీ బలమును గూర్చి ప్రత్యేకముగా తెలియజేయుడు. తర్వాత దీన్ని ఎవరు సాధించగలరు అన్న విషయములను దీని వలన గ్రహించడం. అంగదుని ఈ వచనములను విని వానర వీరులందరూ వేరువేరుగా తమ తమ బలములను గురించి చెప్పసాగిరి. వారందరూ ఒక్కొక్కరుగా 10 యోజనములు మొదలుకొని క్రమముగా 10, 20, 30 యోజనములు అధికముగా వెళ్ళగలిగేడు వాడు తమ తమ సామర్థ్యములను తెలిపిరి. చివరకు వనచరులందరిలోనూ జాంబవంతుడు 100 యోజనములకు లోపలనే వెళ్ళుటకు తనకు శక్తి కలదని వివరించి తిరిగి చెప్పెను. పూర్వకాలమున భగవానుడకు త్రివిక్రముడు అవతరించెను. ఆ స్వామి తన చరణములు వ్యాపింపజేసినప్పుడు అవి పృథివితో సమానమైన పరిమాణమును కలిగి ఉండెను. అప్పుడు భూభాగమును అంతటినీ ఆవరించి ఉన్న స్వామి పాదముల చుట్టూ 21 మార్లు నేను ప్రదక్షిణము చేసేది. కానీ ఇప్పుడు నన్ను వృద్ధాప్యము అణిచివేసినది. అందువలన నేను సముద్రము దాటజాలను. అనంతరము అంగదుడు
నేను ఈ మహాసాగరం దాటగలను, కానీ తిరుగు వచ్చే సామర్థ్యం నాకు ఉన్నదో లేదో నేను ఎరగనైతిని అని చెప్పాను. అప్పుడు వీరవరుడు జాంబవంతుడు అతనితో నుడివెను, అంగదా, ఈ కార్యమును నిర్వహించకు నీవు అన్ని విధములుగా సమర్థుడవే, కానీ యువరాజా, నీవు మా నాయకుడవు, నియామకుడువు, అందువలన ఈ కార్యము నిన్ను నియమించుట మాకు ఉచితంగా తోచట్లేదు అని పలికెను. అంగదవాచ ఏవం చేత్ పూర్వవత్ సర్వే స్వప్స్యామో దర్భవిష్టరే కేనాపి న కృతం కార్యం జీవితం చ న శక్యతే. అంగదుడు నుడివిను, అట్లనిచో మనమందరము ప్రాయోపవేశమునకు సంకల్పము చేసి ఇంతకు ముందు వలె దర్భాసనముల మీదనే పడి ఉండవలసి వచ్చును. ఏలననా ఈ కార్యము ఎవరి చేతనో నిర్వహింపబడిన ఎడల ఇక మనమందరము జీవించి ఉండటకు సాధ్యము కాదు కదా అని బదులు పలికెను. తమాహ జాంబవాన్ వీరో దర్శయిష్యామి తే సుత ఏనాస్మాకం కార్యసిద్ధిర్భవిష్యచ్చ చిరేణ చ ఇత్యుక్త్వా జాంబవాన్ ప్రాహ హనుమంతమవస్థితం. హనుమన్ కిం రహస్తూష్ణీం స్థీయతే కార్యగౌరవే ప్రాప్తే జ్ఞేనేవ సామర్థ్యం దర్శయాద్య మహాబల. త్వం సాక్షాద్వాయుతనయో వాయుతుల్య పరాక్రమః రామకార్యార్థమేవ త్వం జనితోసి మహాత్మనా. జాతమాత్రేణ తే పూర్వం దృష్ట్వోత్యంతం విభావసుం పక్వం ఫలం జిఘృక్షామి విప్లుతం బాలచేష్టయా యోజనానాం 500 పతితోసి తతో భువి అతస్త్వద్బలమాహాత్మ్యం కో వా శక్నోతి వర్ణితుం. ఉత్తిష్ట కురు రామస్య కార్యం నః పాహి సువ్రత. శ్రుత్వా జాంబవతో వాక్యం హనుమానతి హర్షితః చకారనాదం సింహస్య బ్రహ్మాండం స్ఫోటయన్నివ. బభూవ పర్వతాకారస్త్రివిక్రమ ఇవాపరః లంఘయిత్వా జలనిధిం కృత్వా లంకాం చ భస్మసాత్. రావణం సకులం హత్వా అనిష్యే జనకనందినీం యద్వా బద్ధ్వా గరే రజ్వా రావణం వామపాణినా. లంకాం సపర్వతాం ధృత్వా రామస్యాగ్రే క్షిపామ్యహం యద్వా దృష్ట్వైవ యాస్యామి జానకీం శుభలక్షణాం. శ్రుత్వా హనుమతో వాక్యం జాంబవానిదమబ్రవీత్ దృష్ట్వైవాగచ్చ భద్రం తే జీవంతీం జానకీం శుభాం. ఇంతలో వీరవరుడు జాంబవంతుడు ఇట్లనెను, నాయనా అంగదా, అత్యల్ప కాలములో ఈ కార్యసిద్ధి ఎవరి వలన జరగగలదో అట్టి వీరిని అతి త్వరలోనే నీకు చూపించేదను అని పలికి తన సన్నిధిలో మౌనంగా కూర్చుండిన హనుమంతుడితో ఇట్లనెను, హనుమా, ఇంతటి మహత్కార్యము మన ముందు ఉండగా ఏమీ తెలియని వాని వలె నీవు ఎందులకు ఏకాంతమున మౌనము దాల్చి ఉంటివి? నీవు సాక్షాత్తుగా వాయుపుత్రుడవు, వాయుతుల్యమైన పరాక్రమము గలవాడు. మహాబల, నేడు నీవు సమయం ఆసన్నమైనది. నీ సామర్థ్యమును ప్రకటించుము. రామకార్యార్థమై మహాత్ముడుకు వాయుదేవుని ద్వారా నీవు అవతరించితి. అప్పుడు నీవు పుట్టగానే ఉదయించుచున్న సూర్యుని చూచితి. పండిన ఫలమిది అని భావించింది. వెంటనే దాన్ని పట్టి భక్షించునని తలంచింది. వెంటనే బాలచేష్టతో ఆకాశమునకెగిరి అక్కడ నుండి 500 యోజనముల ఎత్తు నుండి నేలపడితి. అందువలన నీ బలమహాత్మ్యమును ఎవరు వర్ణించగలరు? కావున లెమ్ము, రామకార్యమును సాధించుము. ఓ సువ్రత, మమ్మల్ని రక్షింపము అనెను. జాంబవంతుడు పలికిన ఈ మాటలు వినినంతనే హనుమ అత్యంత హర్షితుడై బ్రహ్మాండము బీటలు వారునట్లు భయంకరమైన సింహనాదము చేసింది. అపరత్రివిక్రమణుడే పర్వతమంత ఎత్తుకెదిగను. వానరులారా, సముద్రమును లంఘించెదను, లంకాపురమునంతయో భస్మము గావించెదను. పరివార సమేతముగా రావణుని వధించి జనకనందనిని సాధించి తీసుకొని వచ్చేదను. లేదా రావణుని మెడలో త్రాడుగట్టి త్రికూట పర్వతముతో పాటుగా లంకానగరమును ఎడమ చేతితో పెగిలించి రాముని ముందు పడవైచెదను. లేదా శుభలక్షణకు జానకీదేవిని చూచియే తిరిగి వత్తును అని అనెను. హనుమంతుని మాటలు విని జాంబవంతుడు ఇట్లనెను, నాయనా హనుమ, నీకు శుభముగాక. జీవించి ఉన్న శుభలక్షణ సంపన్నయకు జానకిని చూచిరమ్ము. పశ్చాద్రామేణ సహితో దర్శయిష్యసి పౌరుషం కళ్యాణం భవతాత్ భద్ర గచ్చతస్తే విహాయసా.
గచ్చంతం రామకార్యార్థం వాయుస్త్వామనుగచ్చతు ఇత్యాశీర్భిః సమామంత్ర్య విసృష్టప్లవగాధిపైః మహేంద్రాద్రిశిరో గత్వా బభూవాద్భుత దర్శనః మహానగేంద్ర ప్రతిమో మహాత్మా సువర్ణవర్ణో అరుణచారువక్త్రః మహాఫణీంద్రాభసుదీర్ఘబాహుః వాతాత్మజో అదృశ్యత సర్వభూతైః. తర్వాత రామసేతువై పరాక్రమమును పౌరుషమును చూపించదుగాక, శుభముగాక, ఆకాశ మార్గమున పోవునప్పుడు నీకు భద్రమగుగాక. హనుమా, రామకార్యార్థమైపోవచున్న నీకు వాయుదేవుడు అనుకూలమగు రీతిగా నిన్ను అనుసరించుగాక అని ఇట్లు ఆశీర్వాదపూర్వకముగా వానరసేనాధిపతులు ఆంజనేయుని అభినందించారు. అతనికి వారు వీడ్కోలు పలికారు. అంతటా హనుమ మహేంద్ర పర్వత శిఖరమును అధిరోహించను. అతను అద్భుతమైన రూపమును ధరించను. మహేంద్రగిరికి తోడుగానున్న మరి ఒక గొప్ప పర్వతమా అన్నట్లుగా ఆంజనేయుడు విశాలకాయుడై నిలిచెను. బంగారు వన్నెతో తలతల మెరిసిపోవచ్చుండెను. అతని ముఖము అరుణకాంతులు వెదజల్లుచు మనోహరముగా రంజిల్లుచుండెను. గొప్ప పడవైన సర్పరాజులను పోలిన పొడవైన బలమైన బాహువులను కలిగి ఉండెను. ఈ విధముగా మహేంద్ర పర్వత శిఖరమునందుండి వాయునందనుడు సకల ప్రాణులకు అద్భుతమైన దర్శనమునిచ్చాడు. జై బోలో పవనసుత హనుమానికి జై. ఇది శ్రీమద్ధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే కిష్కింధాకాండే నవమః సర్గः సమాప్తః. ఇది శ్రీ పార్వతీ పరమేశ్వర సంవాద రూపమగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు 9వ సర్గము సమాప్తం. ఇదం కిష్కింధాకాండము సమాప్తము. మంగళం మహత్. ఆధ్యాత్మ రామాయణము సుందరాకాండము ప్రథమ సర్గము. ఆంజనేయుడు సముద్రమును దాటి లంకను ప్రవేశించుట. శ్రీ మహాదేవ ఉవాచ శతయోజన విస్తీర్ణం సముద్రం మకరాలయం లిలంఘయిషురానంద సందోహో మారుతాత్మజ.